నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు జనసేన వీర మహిళ రావి సౌజన్య గారు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది ఆ అంశంపై రావి సౌజన్య గారి మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు మేడం, పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి పేరు వస్తుందని లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారా, లేకపోతే కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుందనుకోవచ్చా? అంటే ఈ అంశం యాక్చువల్గా మొన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత సమావేశంలో జరిగిన చర్చలో భాగంగా, అంతర్గత సమావేశంలో జరిగిన ఆ మీటింగ్లో భాగంగా ఒక ఆయన దాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీ ఆ అధినాయకులు ఆ స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. యాక్చువల్గా తెలుగుదేశం తరఫున వాళ్ళు లోకేష్ని అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే జనసేన తరఫున మేము కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటా ఉన్నాం. కానీ ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, పొత్తు యొక్క అంశాలు ఏంటి, పొత్తు కుదుర్చుకోవడానికి ఆ సందర్భాలు ఏంటి, వైసీపీని ఎదుర్కొనే క్రమంలో ఎవరు ఎంత పోరాడారు, ఎంత త్యాగాలు చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. కాబట్టి దీనిలో ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు తప్పితే దాని నిర్ణయాలు లేకపోతే ఇంకోటి ఏం జరగలేదు. అది అధిష్టానం చూసుకుంటుంది. ఎవరెవరైతే ఏమి మాట్లాడుతున్నారో, ఎవరెవరికైతే ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలా, లేకపోతే వాళ్ళకి ఏం చెప్పాలా అనేది అధిష్టానం చూసుకుంటుంది. కాబట్టి దాంట్లో పెద్ద అంటే మేము స్పందించాల్సినంత అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఈ రాష్ట్రం కోసం ఆయన ఎంత త్యాగం చేశారో, ఎలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తుకెళ్లారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే మేము ఈ రోజుకి కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే ముందుకెళ్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే ఆలోచన లేదు. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మనం పనిచేసే విధానం ఉంటుంది. అది ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి లేకపోతే ఎమ్మెల్యే అనేది కాదు. మనం ఏ రకంగా పనిచేస్తున్నామో, ఎంత బాధ్యతగా ఉన్నామో, ప్రజలు మనల్ని నమ్మి ఇంత ఇనామస్గా, అసలు లాస్ట్ టైం వైసీపీకి వచ్చిందే మళ్ళీ భవిష్యత్తులో రాదు అనుకున్న పరిస్థితుల్లో ఇంకా అంతకన్నా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకి ఎంత లాయల్గా ఉన్నాం అనేది మాత్రమే మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దాని పరంగానే మేము అడుగులేస్తాం తప్పితే ఇవన్నీ కూడా గాసిప్స్గానే భావిస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడంపై జస్ట్ హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు జనాభిప్రాయ సేకరణ కోసం అని చెప్పేసి తెలుస్తుంది మేడం. ఏమంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవంలో ఆయనకు తెలుసు ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలి, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంచాలి అనేది పూర్తి స్థాయిగా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది. కాబట్టి దీని మీద ఇన్ని రోజుల నుంచి ఉన్నా కూడా ఆయన స్పందించడం అనేది నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి దీని గురించి అసలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడం తప్పులేదు. కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మా అభిప్రాయం మాది. దీంట్లో అంతిమ నిర్ణయం అయితే ఇంకేం లేదు. నిర్ణయాలు కానీ ఇంకోటి ఏం జరగదు కదా. ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు తీసుకునే లెక్క అయితే ఎలా ఉంటాయి ఏంటి అనేది అప్పుడు ఆలోచించుద్దాం. అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మా నాన్నే సీఎం అని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చారు. దానిపై జన సైనికులు కానీ వీళ్ళందరూ కొంచెం అభ్యంతరం తెలియడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నుంచే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాల్సిందే అని చెప్తున్నారు. దానికి ముందు ఆర్కే గారు కొత్త పలుకుల్లో కూడా లోకేష్ గారి గురించి ప్రస్తావన వచ్చింది మేడం. ఏ విధంగా చూడవచ్చు? అంటే ఆర్కే గారి విషయంగా చూస్తే మనం అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ నుంచి జనసేన విషయంగా ఆయనకి ఎలా ఉందో తప్పని పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి తప్పితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ మనసుల్లో పీఆర్పీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు జనసేన వరకు కూడా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అనేది ఓపెన్ బుక్. అది మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అనేది వస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్రం నుంచి ఎలాంటి ప్యాకేజీలు కానీ, లేదంటే కంపెనీలు కానీ, లేకపోతే ఇప్పుడు అంటే ఎలాంటి అంశాలు కంపెనీలు తెచ్చుకునే విషయంలో కానీ, అలాగే 2019 నుంచి 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా 2024 వరకు ఎలాంటి పని చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 నెలల్లో ఎలా కేంద్రం నుంచి 3 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ గమనించినట్టయితే అది ఎవరికైనా తేటతెల్లం అవుతుంది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరికి మ్యాక్సిమం తెలియదు మేడం. ఈరోజు ఉప ముఖ్యమంత్రికి ఎంత ఫేమ్ ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. దానికోసమే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చేసే పని, ఆయన నిబద్ధత,
అసలు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో, అసలు ఎలక్షన్ ముందు కాదు, పార్టీ పెట్టినప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు పాటించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారం లేనప్పుడు కానీ, ఆయన ఎమ్మెల్యేలుగా 2 చోట్ల ఓడిపోయినప్పుడు కానీ, ఈరోజు అధికారం వచ్చాక ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు కానీ, లేదంటే దేశకి నేత కింద ఈరోజు దేశమే మెచ్చుకున్న నేత కింద ఎదిగినప్పుడు కానీ, ఎక్కడా కూడా ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాటలో కానీ తేడా లేకుండా నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పిన తీరు అది నిజంగా ఎవరు ఉండలేరు అలాగా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిగా ఆ కోణంలోనే పనిచేస్తున్నారు. మేము అది మాత్రమే తీసుకుంటున్నాం. అసలు యాక్చువల్గా ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది మనం దీని గురించి కాదండి. మాకు నిన్న మొన్న డ్రోన్ ఎగిరింది మా ఆఫీస్ మీద. సో దాని గురించి డిస్కషన్ రావట్లేదు. నా బాధ ఎక్కడంటే అసలు డ్రోన్ ఎగరటం ఏంటి, అసలు దాని యొక్క అంటే డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆల్రెడీ, ఆ టైంలో సార్ కూడా అక్కడే ఉన్నారు. సో దాని గురించి ఎవరు మాట్లాడకుండా, ఎందుకు ఇంత సెక్యూరిటీ లోపం జరుగుతుంది అనేది మాట్లాడకుండా, ఈ డిప్యూటీ సీఎంలు ఇవన్నీ అసలు అనవసరం కదా. ఎందుకంటే మన్యం జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, అతను ఎందుకు వచ్చాడు అక్కడికి, ఇలాగా ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దీని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా చాలా సిల్లీ ఐటమ్స్ అంటే కాన్సెప్ట్స్ అంతే. అంటే డెవలప్ గురించి మాట్లాడకుండా సీఎం డిప్యూటీ సీఎం గురించి గొడవ పడుతున్నారు కదా మేడం. గొడవ ఇంకా ఎవరు గొడవ పడుతున్నారు? సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే బయట లేదు, బయట ఎంతవరకు కార్యకర్తలు ఉన్నదని తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా సోషల్ మీడియాని మనం ఆపలేము. స్టార్ట్ చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయం. సో మీకు తెలిసిన విషయమే, జనసేన అని అంటే అసలు కోసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సోషల్ మీడియా అంటే వాళ్ళు హార్ట్ఫుల్గా పనిచేస్తారు, దేనికైనా తెగిస్తారు. సో అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి జాగ్రత్త, ఇది చాలా సున్నితమైన అంశం. అలాగే అధినాయకులు కూడా చాలా కమిటెడ్గా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవు. వీళ్ళు చాలా సఖ్యతగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చుట్టూ వచ్చాయి ఏంటంటే ఇంకా ఎవరికన్నా కొంచెం ఇబ్బంది కలిగిన కొన్ని అంటే సార్ చేసే పనుల వల్ల ఎవరికైనా కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి కదా, ఉండకుండా ఉండవు కదా. సో ఆ పనుల వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడటం, మరి దానికి కౌంటర్గా మా వాళ్ళు కౌంటర్లు చేయటం, ఈ తప్పితే ఎక్కడా కూడా అధినాయకుల మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళే చెప్తారు కదా. అంటే పెద్ద నాయకులు కూడా స్పందిస్తున్నారు మేడం, కానీ ఎవరు ఖండించట్లేదు కదా. ఖండించండి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఖండించట్లేదు. ఖండించాల్సిన బాధ్యత టీడీపీది. కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది మాట్లాడరు. ఈ రోజు కూడా మమ్మల్ని ఏది మాట్లాడతారని, ఒకవేళ మేము గబుక్కుమని ఏదైనా మాట్లాడన్నా మమ్మల్ని మాట్లాడదని చెప్తారు తప్ప, ఎందుకంటే పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండమనే మాకు చెప్తున్నారు ఫస్ట్ నుంచి. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఏ రోజు వరకు అయినా సరే ఖచ్చితంగా పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండమనే చెప్తున్నారు. టీడీపీతో కలుపుకొని వెళ్ళాలి, ఎక్కడా కూడా ఎటువంటి పొరపక్షాలు ఉండకూడదు. ఈ రాష్ట్రం కావాలి మనకి, రాష్ట్ర ప్రజలకి మనం మంచి పరిపాలన ఇవ్వాలి, ఈ దృష్టిలోనే మీరు పనిచేయాలని అనే మాటే తప్ప ఇంకో మాట ఆయన మాట్లాడరు. కాబట్టి మనం చూడాలి అంతే. థ్యాంక్ యూ.